మళ్ళీ దేవుడి చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. ఎన్నికల్లో దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతారు, తర్వాత హిందూ ముస్లిం మధ్య గొడవ పెడతారు అంటూ బీజేపీపై మహేష్ గౌడ్ విమర్శలు చేశారు. అయితే పీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీరాముణ్ణి బీజేపీ తమ పార్టీ సభ్యుడిగా చూస్తుందంటూ ఎగతాళి చేస్తూ మాట్లాడటం దారుణమంటున్నారు బండి సంజయ్. దేవుడి ఉనికినే తిరస్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాముడు లేడు, రామాయణము లేదని గతంలో సుప్రీంకి చెప్పింది కాంగ్రెసే అని అన్నారు బండి. ఈ విషయంలో ముందుగా పీసీసీ చీఫ్ ఏమన్నారో చూద్దాం. శ్రీరాముడు దేవుడి పేరుతో ఓట్లు అడిగే పార్టీ బీజేపీ. కులం మతం పేరుతో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతారు. మేము కూడా హనుమంతుడు శ్రీరాముడి భక్తులమే, కానీ మేము దేవుడి పేరుతో ఓట్లు అడగం అంటున్నారు మహేష్ గౌడ్. సంక్షేమం అభివృద్ధి పనులు చేస్తామనే కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది అని చెప్పారు తెలంగాణ పీసీసీ చీఫ్. టీఆర్ఎస్ పని అయిపోయింది, టీఆర్ఎస్ ఇక ఉండదు. ఎంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నది ఎవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగట్ట హనుమంతుడు పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద? కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? ఏమని ఓట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేస్తామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా?